ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు 2026 సంవత్సరం నుండి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అది మీ అందరికి తెలిసిందే. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియోలో వచ్చేసి మనకు చాలా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. మెయిన్‌గా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ 17.5 నుండి 22 ఇయర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళు అప్లై చేసుకోవాలి. కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టారని నేను ఆ వీడియోలో చెప్పాను. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏందంటే మన మొబైల్‌లో తప్పులు లేకుండా అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు విత్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేస్తున్నది వాటి నుంచి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ చేసేంత వరకు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే వీడియోలో మీకు ఎవరైతే అగ్నిపథ్ ఉమెన్ మిలిటరీ పోలీస్ అప్లై చేసుకోవాలంటే గనక అమ్మాయిలు కానీ, ఎవరైతే గర్ల్స్ ఆర్మీకి వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నర్సింగ్ అసిస్టెంట్ కూడా సేమ్ అనమాట. అండ్ నర్సింగ్ అసిస్టెంట్ అప్లై చేసేవాళ్ళు బిలో 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఇంటర్ ఎంపీసీ వాళ్ళు మీరు ఓవరాల్‌గా 3 ట్రేడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అగ్నివీర్‌ల 2 ట్రేడ్స్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ ఓవరాల్‌గా 3 అనమాట. ఒకవేళ ఇంటర్ చేయని వాళ్ళు బిలో 22 ఇయర్స్ వాళ్ళు మాత్రమే మీరు 2 ట్రేడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అగ్నివీర్‌లోన. అది పక్కన పెట్టేసేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీ లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఏం చేస్తారంటే గూగుల్‌లో joinindianarmy.nic.in అని మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ మనకు జేసీఓ ఓఆర్ అగ్నిపథ్ ఉంది కదా! ఇక్కడ మీకు వ్యూ ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. అన్ని నోటిఫికేషన్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే జేసీఓ ఓఆర్ అగ్నివీర్ అప్లై ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి మీరు. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసిందంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చింటారో ఆ ఈమెయిల్ ఐడీ. అంటే 2025లో అప్లై చేసింటారు కదా! వాళ్ళకనమాట నేను చెప్పేది. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మీరేందంటే కన్ఫర్మ్ టు లాగిన్ ఉంది దానైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఏందంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్ నేమ్ తెలియకపోతే ఫర్గాట్ యూజర్ నేమ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే ప్రీవియస్ 2025 నోటిఫికేషన్ మీరు ఏదైనా మిస్టేక్ చేసి పోయింటారు కదా! రిజిస్ట్రేషన్‌లోన మీ పేర్లు గానీ, మీకేదన్నా గానీ అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ముందుగానే జెడ్ఆర్ఓ చెన్నైకి గానీ, లేకుంటే మీ ఏఆర్ఓ ఏదైతే ఉందో వైజాగ్ గానీ, సికింద్రాబాద్ గానీ, గుంటూరు గానీ ఆ ఏఆర్ఓ‌లకు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ ముందుగా సాల్వ్ చేసుకోండి. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే అవి సాల్వ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మీరు లాగిన్ అయితే అయ్యి మీరు చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నాను 2026 నోటిఫికేషన్‌కి అనుకున్న వాళ్ళు ఏందంటే మనకు లెఫ్ట్ సైడ్ పక్కన ఇక్కడ మనకు రిజిస్టర్ అయితే ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ అని దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేస్తే ఇక్కడ మనకేందంటే అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మనకు ముందుగా ఆధార్ కార్డు అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మనకు సిగ్నేచరు 5 కేబీ నుండి మనకు 10 కేబీ లోపు అయితే ఉండాలి. తర్వాత మనకు లేటెస్ట్‌గా దిగినటువంటి ఫోటో 5 కేబీ నుండి 20 కేబీ లోపు మాత్రమే ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అయితే ఉండాలి. రిసీవింగ్ ఓటీపీ, తర్వాత యాక్టివ్ ఈమెయిల్ ఐడీ కావాలి. అండ్ మార్క్ షీట్ అయితే కావాలి. అండ్ అడ్రెస్ డీటెయిల్స్ అయితే కావాలి. ఇవన్నీ కూడా మీరు లాగిన్ అయితే అవ్వాలి. అంటే మనకు అప్లై చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఓపిక ఉండి చదువుకుంటా అంటే చదువుకోండి. లేదంటే గనక మీరు కింద కంటిన్యూ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ నంబరు, లేదంటే మనకు మెట్రికులేషన్ డీటెయిల్స్. ఇక్కడొచ్చేసిందంటే మనకు డిజి లాకర్ ద్వారా మనమైతే అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసిందంటే మన నేము, డేట్ ఆఫ్ బర్త్, మన 10th మెమోలో మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు ఏ విధంగా ఉందో సేమ్ ఆధార్ కార్డ్‌లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. ఒకవేళ మీకు మిస్ మ్యాచింగ్ ఉంటే గన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. 10th మెమోలో మీ పేరు, మీ ఫాదర్ పేరు అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో మీ ఆధార్ కార్డ్‌లో కూడా అలాగే ఉండాలి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు కన్ఫర్మ్ టు ఫ్రమ్ డిజి లాకర్ ఉంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ చేసి కిందన మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి మీరు. మీరైతే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి ఆధార్ కార్డ్‌కి ఏదైతే లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో వాటికి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఈ ఓటీపీ అనేది మీకు 10 నిమిషాల వరకు టైమింగ్ అయితే ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీరు కంటిన్యూ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి బ్రదర్. మీరు ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు కింద అలో అని ఉంది కదా! వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు డొమిసైల్ స్టేట్ అయితే ఉంది కదా! ఇక్కడ డొమిసైల్ స్టేట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా
మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కింద మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ క్యాండిడేట్ నేము అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఆటోమేటిక్‌గా అయితే వస్తుంది. దీన్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికైతే రాదనమాట. ఇక నెక్స్ట్ కిందొచ్చేసి యువర్ నేమ్ ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి నేము అండ్ మెట్రిక్యులేషన్ ఉన్నటువంటి నేము 2 కూడా సేమా అని అడుగుతుంది. ఒకవేళ 2 కూడా సేమ్ అయితే గన ఇక్కడ టిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు నో అని పెట్టారంటే మళ్ళీ మీరు బ్యాక్‌కి వెళ్లి మీరు మళ్ళా అన్నీ కూడా చేంజ్ చేసుకోండి అని చెప్తుందనమాట. కాబట్టి అది మీ ఇష్టము. మీరు అన్నీ కూడా చేంజ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి టైం ఉంటే గన. లేదు ఇంగ టైం లేదు ఇంగ ఎట్ నాట్ అప్లై చేసుకుంటా అంటే గన ప్రతి ఒక్కరు కూడా యెస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద మీ ఫాదర్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కిందొచ్చేసి ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ లేదంటే గార్డియన్ అయితుంది కదా! ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేసి మీ 10థ్ క్లాస్ మెమోలో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ కిందొచ్చేసి మదర్ నేమ్ కూడా అంతే అనమాట. మీ 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద జెండర్ వచ్చేసి ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ ఆధార్ కార్డ్‌లో కూడా ఉందా అని అడుగుతుంది. ఒకవేళ కూడా 2 కూడా సేమ్‌గా ఉన్నట్టే గన యెస్ అయితే క్లిక్ చేసి అండ్ కింద వచ్చేసి ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ అండ్ అదే విధంగా మొబైల్ నంబర్ అయితే ఇచ్చి, అదే విధంగా కింద ఒక బాక్స్ అయితే ఉంది కదా! ఆ బాక్స్ అనేది టిక్ చేసి, కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ చేసి, కింద మనకు సబ్మిట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట రైట్ సైడు. ఆ సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ ఒకటికి 2 సార్లు చూసుకొని ఇవ్వండి బ్రదర్. ఎందుకంటే మీరు మిస్టేక్ చేశారంటే గన మీకు వాటికి ఓటీపీలు వెళ్ళిపోవడం గానీ, ఇది ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు మిస్టేక్ అయితే చేసుకోవద్దండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోయి ఉంటది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ అంటే ఓకే చేసి ఓకే మీద మీరు క్లిక్ చేసుకొని ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ అయితే ఓటీపీ వచ్చింటది కదా! ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసి ఇక్కడ మనకు సబ్మిట్ మీద ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఓటీపీ అనేది రాకపోతే మళ్ళీ కింద మీకు అగైన్ జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకొని మీరు మళ్ళీ ఓటీపీ అయితే మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మీరు మొబైల్ నంబర్‌కొచ్చేసి ఓటీపీ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన, మనకక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయి, నంబర్ సిస్టమ్ ఉంటది, క్యాపిటల్ లెటర్స్‌ల అన్నీ కూడా మనకు మిక్స్ అయ్యి మనకు ఓటీపీ అయితే వస్తుంది. అది అలాగే అక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటుందనమాట. ఒకసారి చూసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకు లెఫ్ట్ సైడు మెరిటల్ స్టేటస్ అయితే ఉంది కదా! ఇక్కడ ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అన్‌మ్యారీడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కిందొచ్చేసి హైట్ వచ్చేసి మీరు ఎంత హైట్ ఉన్నారనేది మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమిసైల్ అయితే ఉంది కదా! ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు అనకాపల్లినా, అనంతపురమా, అన్నమయ్యనా, బాపట్లనా, చిత్తూరా, ఈస్ట్ గోదావరా, గుంటూరా ఏదనేది. అయితే నేను కర్నూలు కాబట్టి కర్నూలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అదే విధంగా కిందొచ్చేసి డొమిసైల్ తహసీల్దార్ అంటే మీ మండలం అనమాట. మీ మండలం దేనికొస్తుంది అనేది ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా కిందొచ్చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ కోర్స్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీరు ఏం చదివారు అంటే 10థ్ వరకు చదివుంటే 10థ్ పెట్టండి. లేదు ఇంటర్ కూడా చదివుంటే ఇంటరు. లేదు డిగ్రీ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ గానీ, మీరు డి ఫార్మసీ గానీ, బీ ఫార్మసీ చేసింటే గానీ ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కిందనే అపియరింగ్ అని ఉంది అండ్ పాస్‌వర్డ్ అయితే ఉంది. మీరు ప్రెజెంట్ చదువుతా ఉంటే గన అపియరింగ్ అయితే పెట్టాలి. లేదు 10థ్ పాస్ అయ్యి ఉంటే గన పాస్‌వర్డ్ అని పెట్టాలి. అంటే ఇక్కడ 10థ్ అయితే ప్రతి ఒక్కరికి పాస్ అయ్యుంటారు. పాస్ పెట్టండి. ఒకవేళ ఇంటర్ సెకండ్ ఇయర్ గాని చదువుతున్న వాళ్ళు అక్కడ ఇంటర్ అని పెట్టి కింద అపియర్ అని అయితే పెట్టొచ్చు. అండ్ కిందొచ్చేసి మనకు మెట్రిక్యులేషన్ బోర్డ్ అయితే ఉంది కదా! మెట్రిక్యులేషన్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ మీరు సీబీఎస్ఈనా, ఐసీఎస్ఈనా, ఓపెన్ స్కూలా లేకుంటే అదర్సా లేకుంటే స్టేట్ బోర్డా? ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అంటే మీరు ఓపెన్ స్కూల్ చదివింటే కూడా ఓపెన్ స్కూల్ పెట్టొచ్చు. లేదంటే గన మీరు సీబీఎస్ఈలో చదివింటే కూడా సీబీఎస్ఈ పెట్టుకోవచ్చు. అండ్ కింద మనకు స్టేట్ అయితే ఉంది కదా! స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. అండ్ కిందొచ్చేసి మనకు మెట్రిక్యులేషన్ రోల్ నెంబర్ అయితే ఉంటుంది. లేదంటే సర్టిఫికేట్ నెంబరు. మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట. అండ్ కిందొచ్చేసి ఆర్ యూ రీమర్సింగ్ క్యాండిడేట్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు నో అని పెట్టినా ఏం కాదు. నెక్స్ట్ మనకు రైట్ సైడ్ పక్కన వచ్చేసి మనకు పాస్‌వర్డ్. పాస్‌వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే గన ఒకటి క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి. అదే విధంగా నంబర్ సిస్టమ్ ఉండాలి. అదే విధంగా మనకు డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఉండాలి. మీకు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూపిస్తున్నది చూడండి. మున్నా @123 ఎం అనేది క్యాపిటల్ లెటర్స్ అండ్ యూఎన్ఎన్ఈ అనేది స్మాల్ లెటర్స్, అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ 1, 2, 3 అనేది నెంబర్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా మీరు పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్. ఇక్కడ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మళ్ళా కింద కన్ఫర్మ్ పాస్‌వర్డ్ అదే ఎంటర్ అయితే చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా అనేది ఇక్కడ బాక్స్‌లో ఎంటర్ అయితే చేసి కింద మనకు సేవ్ అయితే ఉంది కదా! సేవ్ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఫైనల్‌గా వచ్చేసి మీరు సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు గో టు హోమ్ అయితే ఉంది కదా! వాటినైతే సెలెక్ట్ అయితే చేసుకున్నట్టే మనం ఆల్రెడీ ఆర్మీ వెబ్‌సైట్‌కి అయితే ఆటోమేటిక్‌గా మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ విధంగా క్యాప్చా వస్తది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఎంటర్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్‌ని ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీకు పైన వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 2 కేటగిరీ అనమాట. ఎనీ 2 కేటగిరీస్. అంటే అగ్నిపథ్‌కి అప్లై చేసినటువంటి వాళ్ళు 21 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మీరు 2 కేటగిరీస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే జీడీకి గానీ, లేకపోతే ట్రేడ్స్‌మెన్‌కి గానీ, టెక్నికల్‌కి గానీ, ఇట్లా క్లర్క్‌కి గానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు క్లర్క్ పోస్ట్ అయితే లేవు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూసుకోండి. అయితే మీరు 2 కేటగిరీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చు. బట్ ఏందంటే 2 కేటగిరీస్‌కి సెపరేట్‌గా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫీజుకొచ్చేసి రూ. 250. 2 అప్లికేషన్‌లు చేసుకోవాలంటే మీకు రూ. 500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఎవరైతే కంపల్సరీ జాబ్ కొట్టాలి అగ్నివీర్‌లో అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు 2 కేటగిరీస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 కేటగిరీస్‌కి అప్లై చేసిన వాళ్ళకు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ ఏ విధంగా పెడతాడు, మెడికల్ ఏముందని సెపరేట్ ఒక వీడియో చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు జనరల్ డ్యూటీకి అప్లై చేయాలన్నా, టెక్నికల్‌కి అప్లై చేసుకోవాలన్నా, ట్రేడ్స్‌మెన్‌కి అప్లై చేసుకోవాలన్నా మీరు క్లారిటీగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా జనరల్ డ్యూటీకి అప్లై చేస్తున్నాను. అగ్నివీర్ జనరల్ డ్యూటీ. పక్కనే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. 10థ్‌లో మీకు 45% మార్కులు అయితే వచ్చి ఉండాలి ఓవరాల్‌గా. అండ్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 33% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక పక్కనే మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంది కదా! మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు పైకి చూస్తున్నట్టయితే కింద మనకు కంటిన్యూ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మనకు అప్పుడు ఆర్మీ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఎంఎస్‌సి వార్డ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటరు అండ్ పేమెంట్ ఆప్షన్ అనేది మనకు లాస్ట్‌లో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ముందుగా ఇక్కడ 6థ్ పాయింట్ చూసుకుంటే రిలీజియన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా మీ రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. హిందువు అయితే హిందువు, ముస్లిం అయితే ముస్లిము, సిక్ అయితే సిక్కు, లేదంటే అదర్స్ ఉంటే అదర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ 7థ్ ఆప్షన్ వచ్చేసి మనకు క్లాస్ అనమాట. క్లాస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లాస్ట్‌లో వచ్చేసి సదరన్ జోన్ అని ఉంటుంది. లేదంటే సౌత్ ఇండియన్ క్లాసెస్ అనమాట. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసినా కూడా ఏం కాదనమాట. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పక్కనే వచ్చేసి మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫోటో విషయానికి వస్తే 5 కేబీ నుండి 20 కేబీ లోపు మాత్రమే సైజ్ అయితే పెట్టుకోండి. అండ్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే 5 కేబీ నుండి 10 కేబీ లోపు మాత్రమే సైజ్ అయితే ఉండాలి. ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా కింద, దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్‌లో వచ్చేసి హౌస్ నెంబర్ అయితే ఇవ్వండి. కింద అడ్రస్‌లో వచ్చేసి మీ విలేజ్, మండలం అయితే ఇవ్వండి. కింద మనకు విలేజ్ కూడా ఉంది ఇవ్వచ్చు. అండ్ టౌన్ అయితే ఉంది. టౌన్ వచ్చేసి మీరు మండలం ఇవ్వండి. కింద స్టేట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ డిస్ట్రిక్ట్, మీ మండలము అండ్ అదేవిధంగా మీకు లోకాలిటీ లేదంటే బ్లాకు ఏదో ఒకటి అయితే మీరు ఏరియా అయితే ఇవ్వండి. అండ్ కింద మనకు పిన్ కోడ్ అయితే ఉంటుంది. పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ పోలీస్ స్టేషన్ అయితే మీ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇవ్వండి. అండ్ పోస్ట్ ఆఫీస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. పోస్ట్ ఆఫీస్ కూడా మీరు మీ పోస్ట్ ఆఫీస్ అయితే ఇవ్వచ్చు. అయితే బ్రదర్ ఒకటి ఇక్కడ మీరు హౌస్ నెంబర్ కానీ ఇచ్చేటప్పుడు మీరు డాష్ బోర్డ్ కానీ, కామాస్ కానీ, పులి స్టాప్స్ కానీ ఏది కూడా ఇవ్వద్దండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ హౌస్ నెంబర్ అనేది 5/12 అనుకోండి. 5 పెట్టి స్పేస్ ఇచ్చి 12 అని పెట్టండి అంతే. అంటే ముందు వచ్చేసి హెచ్ అండ్ ఎన్ఓ అని పెట్టండి హౌస్ నెంబర్ అని అంతే. అండ్ ఇక్కడ మీరు పర్మనెంట్ డీటెయిల్స్ ఇచ్చినటువంటి హౌస్ నెంబరు మీ డీటెయిల్స్ మొత్తం కూడా కరెస్పాండ్ అడ్రస్‌లో కూడా అంటే 2 కూడా సేమ్ అంటే అంటే పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్ 2 కూడా సేమ్ అయితే ఇక్కడ మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ అయితే ఎంటర్ అయితే చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీటికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ 2 కూడా డిఫరెంట్ అనుకుంటే పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ కాదనుకుంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే చేయకుండా మళ్ళీ మీరు హౌస్ నెంబరు, కరెస్పాండ్ అడ్రస్ మళ్ళీ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇంకొక డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ముందుకు వచ్చేసి స్పోర్ట్స్ వచ్చేసి మీ కాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని పెట్టారంటే వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే స్పోర్ట్స్ ఫెడరేషన్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా కింద వచ్చేసి స్పోర్ట్స్ లెవెల్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కింద వచ్చేసి పొజిషన్ అనమాట. 3rd ప్లేసా, 2nd ప్లేసా, 1st ప్లేస్ అనేది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టండి ఏం కాదు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీకు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికాడైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎస్ అని పెట్టండి. ఎవరైతే ఎన్సీసీ ఎస్ అని పెడతారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మీకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంది, ఏనా, బీనా, సీనా లేకపోతే సి విత్
ఆర్‌డీ పీరియడ్ ఏదైతే ఉందో రిపబ్లిక్ డే పీరియడ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో శ్రీ అనేది ఆ సర్టిఫికేట్ వాళ్ళు అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు మీ కాడ ఎన్‌సీసీ సర్టిఫికేట్ లేదనుకున్న వాళ్ళు నో ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి మీకు రిలేషన్ విత్ ఆర్మీ పర్సన్ అనమాట. అంటే ఇక్కడ మీ ఫాదర్ ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేస్తుంటే అంటే వాటి డీటెయిల్స్ ఉంటే మీ ఫాదర్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు సెలెక్ట్ అయితే చేసుకొని. లేదంటే వదిలేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ అనమాట. ఒకవేళ మీ కాడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాటి లైసెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు అక్కడ లైసెన్స్ డీటెయిల్స్ ఎస్ అని పెట్టారంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద సేవ్ నెక్స్ట్ ఉంది కదా, వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మనం ప్రతిసారి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఓకే అని వస్తుంది. అంటే రికార్డ్ సక్సెస్ఫుల్ అనేది అక్కడ మీరు ప్రతిసారి ఓకే మీద మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ముందుగా వచ్చేసి క్వాలిఫైయింగ్ కోర్స్ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా 10th ఆటోమేటిక్గా వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్, లేదంటే ఎవరైనా సిబిఎస్ఈ స్కూల్లో చదివి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దానిలో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కింద ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు 10th అనేది ఏ సంవత్సరంలో కంప్లీట్ చేసుకున్నారనేది అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కింద వచ్చేసి మనకు రోల్ నెంబర్ వచ్చేసి మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ అనేది. అండ్ కింద వచ్చేసి మనకు సర్టిఫికేట్ నెంబరు. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఉంటుందో ఒకసారి చూసుకోండి. అంటే అక్కడ మీకు క్యాపిటల్ లెటర్స్ అదేవిధంగా నెంబర్స్ కూడా ఉంటుంది. అన్నీ కూడా ఇవి ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ యాడ్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేస్తేనే ఇక్కడ మీరు ఏవైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా మనకు ఆర్మీ వెబ్సైట్లోనే యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు అది యాడ్ మీద క్లిక్ చేయకపోతే యాడ్ కావాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట, రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ప్రతిసారి వస్తుంది. ఇట్లా మీరు ఓకే మీద క్లిక్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చిందనమాట. అంటే ఇక్కడ మీ 10th క్లాసు, స్టేట్ బోర్డు, ఇయర్, రోల్ నెంబరు, సర్టిఫికేట్ నెంబరు మొత్తం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్గా అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మాత్రమే మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పక్కనే మీకు మార్క్స్ ఆప్టెండ్ ఉంది కదా, మీకు 10th వచ్చినట్టు మార్కులు ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మీకు 100కి 60 మార్కులు వచ్చాయి అనుకోండి, 60 మార్కులని ఇక్కడ ఇవ్వాలి. అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు గ్రేడ్స్ ఉన్నాయనుకోండి, అంటే 10కి 9 పాయింట్స్ వచ్చింటాయి సబ్జెక్ట్ వైజ్గా, లేకుంటే 6 పాయింట్స్ వచ్చింటాయి అలా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మార్క్స్ ఆప్టెంట్లోన 6 ఇవ్వండి అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్లోన 10 ఇవ్వండి అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు పక్కనే యాడ్ న్యూ రో అవుతుంది కదా, వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటేనే మళ్ళీ మనకు సెకండ్ సబ్జెక్ట్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ విధంగా అనమాట 6 సబ్జెక్టులు. అంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్కులు ఇక్కడ ఇవ్వండి. పక్కనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 100. ఒకవేళ మీకు మార్కులు లేకుండా గ్రేడ్స్ ఉన్నాయనుకోండి, అంటే 6, 6.9 అట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 10 అని పెట్టండి. అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎన్ని మార్కులు వచ్చింటాయి గ్రేడ్స్, ఇక్కడ 6 గ్రేడ్స్ వచ్చింటే 6 అని ఇవ్వండి అంతే. 06 అయితే ఇవ్వద్దండి, ఓన్లీ 6. ఒకవేళ హిందీలో మీకు 5 వచ్చింటే 5 అయితే ఇవ్వండి అలా అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ అన్ని ఇచ్చిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా, వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనకు తెలుగు సబ్జెక్ట్ తీసుకోవడం లేదు, ఓన్లీ 5 సబ్జెక్టులు మాత్రం అక్కడ ఎంటర్ చేయండి అని చెప్తున్నాడు కాబట్టి 5 మాత్రం ఇవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ చాయిస్ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే మీకు సిటీ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోన మీరు ఏ జిల్లాలోన, అంటే గుంటూరులోనా, అనంతపురంలోనా, కాకినాడలోనా, కర్నూలునా, ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. నేను కర్నూలు కాబట్టి కర్నూలు సెలెక్ట్ చేశాను. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సెకండ్ చాయిస్ స్టేట్, అంటే మనకు సెకండ్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ స్టేట్లో మాత్రమే ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పక్కన మీకు సిటీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మీరు లేదంటే నంద్యాల అయితే పెట్టవచ్చు. ఇలా మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ ఇట్లా మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫిల్డ్ బై అని ఉంది. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఎవరు ఫిల్అప్ చేశారు, సెల్ఫ్ వచ్చేసి మీరే అప్లికేషన్ చేసుకున్నారా, లేకపోతే సైబర్ కేఫ్ అంటే నెట్సన్ దగ్గర వెళ్ళి అప్లై చేసుకున్నారా, లేకుంటే అదర్ ఏజెన్సీ అంటే వేరే వాళ్ళు ఎవరన్నా, అంటే మీ బ్రదర్ కానీ వేరే వాళ్ళు ఎవరన్నా
ఎవరైనా అప్లై చేసుకున్నారా అంటే అప్లై చేశారా నీకు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు నెట్ సెంటర్ వాళ్ళైతే ఇక్కడ నెట్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిఈ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా తెలుగు అయితే పెట్టుకోండి. తెలుగు వాళ్ళు అంటే మనకు తెలుగులో ఆప్షన్ ఉంది కాబట్టి తెలుగు అయితే పెట్టుకోండి. లేదు నేను ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తా అంటే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద మనకు సేవ్ నెక్స్ట్ అయితే ఉంది కదా, వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చి మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. ప్రివ్యూ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఫోటో, సిగ్నేచర్ మొత్తం కూడా అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మనకు చెక్ స్టేటస్ ఆఫ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ అండ్ పే అండ్ ఎడిట్ అండ్ క్యాన్సల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీరు అన్ని కూడా ఓకే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించండి. లేదు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కదా అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఆప్షన్ కానీ ఇక్కడ మీకు పక్కన ఎడిట్ అన్న ఒక ఆప్షన్ ఉంది, ఎడిట్ మీద క్లిక్ అయితే చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ నాకు అన్నీ కూడా ఓకే కాబట్టి ఇక్కడ మీకు పే అనేది కదా దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద ఇక్కడ మనకు ప్రొసీడ్ ఉంది దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి ప్రొసీడ్ క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే పేటిఎం ద్వారా కానీ, లేకపోతే డెబిట్ కార్డు ఆ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ వీడియో చేసే టైంకి సర్వర్ స్లో ఉంది, పేమెంట్ అవ్వడం లేదు. కాబట్టి ఈ విధంగా మీరు పేమెంట్ అయితే చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంత బ్రదర్ కూడా మీరు ఈ విధంగా అయితే ఇండియన్ ఆర్మీకి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఇంకొక సెకండ్ అప్లికేషన్ కూడా చేసుకోవాలంటే కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదే విధంగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.